హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం స్పెషల్ మసాలాతో బగారా రైస్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఎప్పుడు రొటీన్‌గా చేసే బగారా రైస్ కాకుండా ఒకసారి నేను చెప్పిన ఈ మసాలాతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి ఇలా పక్కనుంచేసుకోండి. తర్వాత మిక్సీ జార్‌ని తీసుకొని మిక్సీ జార్‌లో హాఫ్ స్పూన్ జీలకర్రని, ఒక అనాస పువ్వుని, 5, 6 లవంగాలని, 2 దాల్చిన చెక్కని, 2 ఇలాచీని, కొంచెం కొబ్బరి ముక్కల్ని, అల్లం ముక్కల్ని, 7, 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని, ఒక పెద్ద టమాటోని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. 2 స్పూన్ల ధనియాలని, ఒక బిర్యానీ ఆకును వేసుకొని, ఒక స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని, తగినన్ని వాటర్‌ని వేస్తూ మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను ఉంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4, 5 లవంగాలని, 2 చెక్కని, ఒక బిర్యానీ ఆకుని, పోపు దినుసుల్ని, ఒక స్పూన్ షాజీరాను వేసుకొని, ఒక పెద్ద ఆనియన్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 5, 6 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేదాకా కలుపుకోండి. ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ గోల్డెన్ షేడ్ ఇలా వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని ఇందులో వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. మసాలా పేస్ట్‌లో నుంచి ఆయిల్ పైకి తేలేదాకా ఇలా వేయించుకోండి. మసాలా పేస్ట్‌లో పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. నేను ఈ గ్లాస్‌తో 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యాన్ని తీసుకున్నాను. 3 ½ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని దీనిపై మూతనుంచి ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయండి. చూడండి వాటర్ మరగడం స్టార్ట్ అయిపోయాయి. ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కడిగి పక్కనుంచుకున్న బియ్యాన్ని వాటర్ మొత్తం వంపేసి ఓన్లీ బియ్యాన్ని ఇలా వేసుకోండి. ఇలా మొత్తం బియ్యం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలపండి. స్టవ్‌ను హై ఫ్లేమ్‌లో ఉంచుకొని బియ్యం ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు అలాగే ఉంచుకోండి. చూడండి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని దీనిపై మూత నుంచి అలాగే వదిలేయండి. మధ్య మధ్యలో మూతని ఇలా తీస్తూ కలుపుకుంటూ ఉండండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని దీనిపై మూత నుంచి ఒక 10-15 మినిట్స్ అలాగే వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ మసాలాతో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బగారా రైస్‌లో ఈ బగారా రైస్‌లోకి చికెన్ గ్రేవీ అయినా, ఆలు కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివర్లో కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.